డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం డీఎస్పీ రఘువీర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం సబ్ డివిజన్ పరిధిలోని గణపతి ఉత్సవాలు మరియు నిమజ్జన కార్యక్రమాలపై రామచంద్రాపురం డీఎస్పీ రఘువీర్ ఆంక్షలు విధించారు. ఈ సందర్భంగా సబ్ డివిజన్ పరిధిలో దాదాపు 7,000 పైబడి గణేష్ ఉత్సవ పందిళ్లు ఉన్నాయని, అందరూ మీ పరిధిలో గల పోలీసు వారికి నిమజ్జనం కార్యక్రమాలు ముందుగా తెలియజేయాలని తెలిపారు. వరదల కారణంగా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోందని, నిర్వాహకులు దయచేసి పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బాణసంచ, డీజే వంటి కార్యకలాపాలకు అనుమతి లేదని, మద్యం సేవించి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. చవితి ఉత్సవాల సందర్భంగా వినాయక నిమజ్జనం మనకి ఏ రోజైతే చేస్తారో 4వ తారీఖు కావచ్చు, లేదంటే 6వ తారీఖు కావచ్చు, లేదంటే అంతకు ముందుగానే చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ముందస్తుగా ఏ రోజు చేస్తున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తారు, ఏ రూట్లో తీసుకెళ్తారు వినాయకుడి విగ్రహాన్ని, ఎంతమంది మీకు దాదాపుగా వస్తారు, ఎంతమంది ఏమేమి అరేంజ్మెంట్స్ ఉన్నాయి, ఈ ఒక్క విశేషాలన్నీ కూడా ఇన్ఫర్మేషన్ పోలీసులకు ముందస్తుగా ఇచ్చినట్లయితే మేము తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మేము కూడా ముందస్తుగా ప్లాన్ చేసుకోవడానికి ఏ రోజు ఏ ఘాట్కి ఎంతమంది వస్తారు, ఎన్ని విగ్రహాలు వస్తాయి, అక్కడ కావాల్సిన అరేంజ్మెంట్స్ ఏంటి అని చెప్పి మేము ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ గంగవరం గోదావరి ఘాట్లో కావచ్చు, కపిలేశ్వరపురం గోదావరి ఘాట్లో కావచ్చు, కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. కావాల్సిన బ్యారికేడ్స్ కానీ, లైటింగ్ కానీ, వేరే జల్లు స్నానం కానీ, ర్యాంప్ కానీ, ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. పోలీస్ వారి దగ్గర నుంచి పటిష్ట బందోబస్తు కూడా ప్లాన్ చేయడం జరిగింది. కాబట్టి ఉత్సవ ఆర్గనైజింగ్ కమిటీ వారి దగ్గర నుంచి ఈ సహకారం కావాల్సిందిగా పోలీసు వాళ్ళు కోరడం జరుగుతుంది. నిమజ్జనానికి పెద్దవాళ్ళు మాత్రమే వెళ్ళి, పిల్లలు కానీ లేదంటే వృద్ధులు కానీ వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మేము పోలీసు వారి తరఫు నుంచి మేము కోరడం జరుగుతుంది.